సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ బీసీసీ ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర చిట్టబల్లి వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో బీసీసీఎల్ ఆధ్వర్యంలో తమ్మిడి విజయ్ కుమార్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, విశాఖ పార్లమెంటు నాయకులు, నియోజకవర్గాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కూడా వచ్చి సావిత్రి పూలే గారి జయంతి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రి పూలే గారు 1831లో మహారాష్ట్రలో జన్మించారు. చిన్న వయసులోనే పూలే గారిని వివాహం అయిన తర్వాత అప్పుడున్న పరిస్థితుల్లోనే చదువుకు దూరంగా మహిళను దూరంగా పెట్టేవారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క బాధలను, ఆవిడ పడుతున్న ఇబ్బందులను, మహిళలకు ఏ రకంగా ఇబ్బంది పడుతుందో చూసి తన భర్తతోటే కార్యక్రమాలు చేసి మహిళలకు, ఆడపిల్లలకు చదువుని ఒక స్కూల్ తయారు చేశారు. స్కూల్ ప్రారంభించి ఆ స్కూల్లోనే ఆవిడ ప్రథమ ఉపాధ్యాయులు కూడా చేసి మహిళలకు ఎంతో సేవ చేసే మహానుభావురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు. కాబట్టి బీసీలకు ఎన్నుంటి భార్య భర్తలు కూడా ఎప్పుడు బీసీలకు సముచిత స్థానం, అంటే సమాజంలో ఒక గౌరవం ఉండాలి. బడుగు బలహీన వర్గాల గురించి పాటుపడిన దంపతులు సావిత్రిబాయి పూలే గారు కానీ, పూలే గారు కానీ బీసీలు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు మేము ఆరాధ్య దైవాలుగా భావించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా బీసీల యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజు కూడా రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా వచ్చేసి సావిత్రిబాయి పూలే గారి కార్యక్రమం, జయంతి కార్యక్రమం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సావిత్రిబాయి పూలే గారి జయంతి చేసుకోవడం మా అందరికీ ఆనందకరంగా తెలియపరుస్తున్నాండి. దశలో సావిత్రిబాయి పూలే గారు మహిళల కోసం ఎంతో కష్టపడి, అలాగే ఉన్నత విద్య కోసం అని కానీ, మహిళలకి చిన్న వయసులో ఎవరైనా భర్త చనిపోయిన ఆ భర్తను మళ్ళీ భర్త చనిపోయిన ఆడవాళ్ళని ఇంట్లో ఉన్న ఆడపడుచును కూడా ఆవిడ బయట తీసుకొచ్చి సమాజంలో ఆడవాళ్ళకు కూడా ఒక హక్కు తీసుకొచ్చడం అంతా కూడా సావిత్రిబాయి పూలే గారు కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఆవిడకి గురువులుగా మా జ్యోతిరావు పూలే గారు, ఆయన బీసీల కోసం ఎంత కష్టపడారో మనందరూ తెలిసిందే. అలాగే జ్యోతిరావు పూలే గారి కుటుంబాలు కూడా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణని విడింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ చుట్టారకాల బంధుత్వాలు ఉన్నాయి కాబట్టి కూడా మా సొంత మనుషులుగా భావించి ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.